సో మనీకి సంబంధించిన ఫస్ట్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. స్కార్సిటీ కాన్షియస్నెస్ అంటే లోప భావన ఫ్రీక్వెన్సీ. లోపం, పిరికితనం, పిసినారితనం, ఇలాంటి ఫ్రీక్వెన్సీ. పిరికితనం, పిసినారితనం, ఈ ఫ్రీక్వెన్సీ లోప భావన ఫ్రీక్వెన్సీ. సో ఇందులో ఉండే లక్షణాలు ఏంటి అంటే మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అనేది మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. సో ఇందులో ఉండే లక్షణాలు, ఇక్కడ డబ్బు అనేది ఎప్పుడూ సరిపోదు అనే భావన ఉంటుంది. రాయండి. మనీ అనేది ఎంత వచ్చినా సరిపోదు, ఎప్పుడూ సరిపోదు అనే భావనలో ఉంటుంది మనీ. నెక్స్ట్ పాయింట్, ఎంత కష్టపడినా ముందుకు పోవడం లేదు, నేను చేసేదంతా చేస్తున్నాను అయినా నాకు డబ్బు రావట్లేదు, ఇలాంటి మాటలు ఉంటాయి. నేను చేసే కష్టం అంతా చేస్తున్నాను కానీ డబ్బు రావట్లేదు, ఇలాంటి మాటలు ఉంటాయి. అండ్ నెలకి నెల జీవించడం, ఈ నెల అయిపోయింది అంటే, ఈ నెల జీతం వచ్చింది అంటే అక్కడికే సరిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ సంపాదించాలి, ఇలాంటి అనుభవం ఉన్నా కూడా. తర్వాత డబ్బు గురించిన భయం, టెన్షన్. డబ్బు గురించిన భయం, టెన్షన్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లోప భావన ఫ్రీక్వెన్సీ. అంటే మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీలు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మార్చబోతున్నాం. ఎలాంటి ఫ్రీక్వెన్సీలు ఉన్నారో చెక్ చేయాలి. అంటే ఇక్కడ ఏమంటారు, నాకున్న డబ్బు సరిపోవట్లేదు, ప్రపంచంలో డబ్బు అనేది ఒక టెన్షన్, ఒక భయం అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే లోప భావన ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సెకండ్ రాయండి, రెండవది నిలకడలేని భావన. నిలకడ, సెకండ్ వన్, నిలకడలేని భావన. నిలకడలేని భావన. సో ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇలా నిలకడలేని భావన ఉన్న వాళ్ళ దగ్గర ఒక్కోసారి ఎక్కువ డబ్బు వస్తుంది, చాలా డబ్బు వస్తుంది. కానీ అనుకోకుండా వెంటనే అనుకోని ఖర్చులు వస్తాయి. డబ్బు బాగానే వస్తుంది, వెంటనే అనుకోని ఖర్చులు వస్తాయి. ఇదే ఫ్రీక్వెన్సీ, నిలకడలేని, విలువలు లేని ఫ్రీక్వెన్సీ. సంపాదిస్తారు కానీ డబ్బును నిలుపుకోలేరు. సంపాదిస్తారు కానీ మనీని నిలుపుకోలేరు. ఇది సెకండ్ ఫ్రీక్వెన్సీ, ఇది రెండవ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చాలా డబ్బు వస్తుంది, ₹1,00,000 వస్తాయి, 2,00,000 వస్తాయి, 3,00,000 వస్తాయి, చాలా డబ్బు వస్తుంది. కానీ ఆ డబ్బును వాళ్ళు నిలుపుకోలేకపోతారు. ఓకేనా. మూడవ ఫ్రీక్వెన్సీ రాయండి, థర్డ్ వన్. ఇది అబాండెన్స్ ఫ్రీక్వెన్సీ, సమృద్ధి ఫ్రీక్వెన్సీ. అబాండెన్స్ ఫ్రీక్వెన్సీ, ఇదే సమృద్ధి అయిన ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బు అనేది సాఫీగా వస్తుంది, అంటే ప్రశాంతంగా, శాంతంగా, క్లియర్గా వస్తుంది డబ్బు అనేది. నెక్స్ట్, ఎన్నో ఆదాయ మార్గాలు ఉంటాయి. ఎన్నో ఆదాయ మార్గాలు ఉంటాయి. ఇక్కడ ప్రశాంతమైన మనస్సు ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు ఉంటుంది. వచ్చిన డబ్బును నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. వచ్చిన డబ్బుని నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కెపాసిటీ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇక్కడ
వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత ఉంటే బయట సంపద అంతా ఉంటుంది. లోపల వాళ్ళ సామ్రాజ్యం ఎంత ఉంటే సామర్థ్యం ఎంత ఉంటే బయట వాళ్ళ సంపద అంతా ఉంటుంది. సో ఇవి 3 ఫ్రీక్వెన్సీస్. ఇందులో మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, ఎలాంటి ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి? ఇప్పుడు చాట్ బాక్స్లో నాకు టైప్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 24 పీపుల్ ఉన్నారు. 23 మెసేజెస్ రావాలి. ఎందుకంటే ఈ క్లాస్ నేను పెట్టిందే మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడానికి. వితౌట్ రెస్పాండ్ మీటింగ్ అటెండ్ అయ్యి కూడా నో యూస్. కాబట్టి 23 మెసేజెస్ మీరు ఇప్పుడు మీకు ఎలాంటి ఫ్రీక్వెన్సీ కావాలో చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో మనందరం కూడా ఇప్పుడు థర్డ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. రైట్? సో పెన్ను పేపర్ అన్ని రెడీ ఉన్నాయా? ఈరోజు ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మారుస్తారా? మీ ఫ్రీక్వెన్సీని మార్చాలి. మారుస్తారా? ఎస్ ఆర్ నో? సిద్ధంగా ఉన్నారు కదా? ఎస్. ఈరోజు మన ఫ్రీక్వెన్సీని మారుద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మీ మనసు గనక మీ మైండ్ ఎంత మనకి ఫిక్స్ అయింది? చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీ మైండ్ నెలకి ఎంత డబ్బుకు ఫిక్స్ అయింది? నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. నెలకి ఇంత డబ్బు నాకు కావాలి. జెన్యున్గా మీ మైండ్ ఎంత ఒప్పుకుంటుందో అంత అమౌంట్ని టైప్ చేయండి. 3 lakhs, ఇంకా 5 lakhs, 10 lakhs, 3 lakhs, 30 lakhs, ఇంకా మిగతా వాళ్ళు మంత్లీ 10 lakhs, 11 lakhs, 5 lakhs, ఇంకా మిగతా వాళ్ళు లేరా మీటింగ్లో? 3 lakhs, 3 lakhs. ఓకే, ఆల్మోస్ట్ అందరూ కూడా 2 lakhs ఏవో సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్. సో ఇక్కడ మన మనస్సు ఎంత అమౌంట్కి అయితే అలవాటు అవుతుందో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 3 lakhs ఇచ్చారు, మీ మైండ్ అక్కడికి 3 lakhsకి ఆగిపోయింది. 10 lakhs రూపీస్ సంపద వచ్చింది అనుకోండి, మన మైండ్ 3 lakhsకే ఒకవేళ ఫిక్స్ అయి ఉంటే మళ్ళీ సంపద 3 lakhsకే పడిపోతుంది. మళ్ళీ సంపద 3 lakhsకే పడిపోతుంది. ఇది ఫ్రీక్వెన్సీకి ఉన్నటువంటి ఎనర్జీ. సో ఈ ఫ్రీక్వెన్సీ ఎనర్జీని, మనీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మనం ఈరోజు మార్చబోతున్నాం. ఒకవేళ మీరు 3 lakhs అనుకున్నా, 30 lakhs వచ్చినా కూడా దానిని మీరు మేనేజ్ చేయగల స్థితికి మనం ఈరోజు వెళ్తున్నాం. సో ఇక్కడ మీ యొక్క డబ్బు ఫ్రీక్వెన్సీని మార్చడానికి ప్రశాంతంగా కూర్చోండి. మీ మనీ ఫ్రీక్వెన్సీని మార్చడానికి సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయబోతున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వదిలేయండి. అందరు వదిలేయండి. టెన్షన్ వదిలేసానని చెప్పండి. నాకు టెన్షన్ వదిలేసాయని చెప్పండి. సో ఇది మనకి అఫీషియల్ మీటింగ్ ఏం కాదు. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాం. టెన్షన్ వదిలేసానని చెప్పండి. చెప్పండి అందరు ఒకసారి. టెన్షన్ వదిలేశాను, నా టెన్షన్ అంతా తీసేశాను అనండి. ఇలా టెన్షన్ అంతా తీసేశాను. దేవిక గారు చెప్పండి. ఇలా నా టెన్షన్ అంతా తీసేశాను. వీడియోస్ ఆఫ్ చేస్తే వీడియోస్ ఆఫ్ చేస్తే నా ఫోకస్ మీ మీదకి రాదు. ఆన్ చేసిన వాళ్ళకు మాత్రమే నా ఫోకస్ వస్తుంది. ఓకేనా? సో డియర్ ఫ్రెండ్స్, టైం చాలా వేగంగా వెళ్తుంది. 2026 అయిపోబోతుంది. మీరు ప్రారంభమైంది అనుకుంటున్నారు, 2026 అయిపోబోతుంది. 27 రావడం, 27ని అందుకోవడానికి పరిగెత్తుతుంది 2026 ఆల్మోస్ట్. సో కాబట్టి ఇప్పుడు మన మనీ ఫ్రీక్వెన్సీని మార్చే దాంట్లో స్టెప్ 1 ఏంటి అంటే, ఒకసారి మీ వ్యాలెట్ కానీ మీ మనీ పర్స్ కానీ తీసుకొని రండి. మీ వ్యాలెట్ కానీ మీ మనీ పర్స్ కానీ, మన మన దగ్గర యాక్షన్స్ ఉంటాయి. మీరు లేస్తారు, వెళ్తారు, వస్తారు, కూర్చుంటారు. అమ్మ బాడీని రిలాక్స్డ్గా కూర్చోన్నామని చూసారా? మీ మనీ వ్యాలెట్ కానీ మనీ పర్స్ కానీ తీసుకొని రండి. సో ఇప్పుడు ఆ వ్యాలెట్లో ఏవేవైతే ఉన్నాయో వ్యాలెట్ మొత్తం క్లీన్ చేయండి. అంటే అందులో వ్యాలెట్లో ఉన్నాయని తీసేయండి, శుభ్రం చేయండి వ్యాలెట్ని. మీ మనీ వ్యాలెట్ మొత్తం అందులో ఏమున్నదో అదంతా క్లీన్ చేసేయండి. మనీ వ్యాలెట్లో ఉన్నదంతా తీయండి, క్లీన్ చేయాలి. మీ మనీ వ్యాలెట్లో ఏది ఉన్నా కూడా తీసేయండి మొత్తం కంప్లీట్గా. తీసేశారా?
తీసేశాక నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనీ వ్యాలెట్లో ఏది ఉన్నా మొత్తం తీసేయండి. అందులో ఉన్న వాలెట్లో ఉన్న పాత బిల్స్, రసీదులు ఇవే ఉన్నా తీసేయండి. విజిటింగ్ కార్డ్స్, చాలా మంది విజిటింగ్ కార్డ్స్ కూడా అందులోనే పెడతారు. ఆ విజిటింగ్ కార్డ్స్, బిల్స్ అవన్నీ తీసేయండి. వెంటనే పడేయకండి, కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి. ప్లేస్ చేంజ్ చేస్తాం మనం అంతే. ప్లేస్ చేంజ్ చేస్తాం, బట్ మనీ వ్యాలెట్ని ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీలు మారుస్తున్నాం కదా, మనీ ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాం కాబట్టి అందులో నుండి తీసినవన్నీ ఇలా పక్కన పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఈ వ్యాలెట్లో ఏమి ఎలా పెట్టాలో చెప్తాను. కంప్లీట్గా మొత్తం దులిపేసేయండి. ఆ వ్యాలెట్ మొత్తం ఇలా ఇలా దులిపేసేయండి. ఉఫ్ ఉఫ్ అని వదలండి, అందులో ఏమైనా ఉంటుందేమో. చివరిన అడుగున ఇంకేమైనా ఉంటుందేమో చూడండి. ఇలా ఇలా చూడండి. లక్ష్మీదేవత ఏమన్నా బంగారు కాయిన్స్ పంపిస్తుందేమో చూడండి, గోల్డ్ కాయిన్స్. చేశారా అందరూ? ఎస్. సో కొంచెం ఓపికగా ఉండండి. ఈ రోజు ప్రోగ్రామ్ కంప్లీట్ మీ మనీ సైకిల్లే మార్చబోతుంది. కంప్లీట్ మీ మనీ సైకిల్లే మారుతుంది. ఓకేనా? ఎస్. వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు మరి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఆన్ చేసిన వాళ్ళదే నా బాధ్యత. ఎవరైతే వీడియోస్ ఆన్ చేశారో వాళ్ళదే నా బాధ్యత. ఎక్స్పెక్ట్ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు తప్ప, ట్రావెల్లో ఉన్న వాళ్ళు తప్ప. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసేయండి, ఇక నా దగ్గరికి వచ్చేసేయండి. క్లీన్ చేశారా? ఓకే, సూపర్. నా షాప్లో ఉన్న వాళ్ళైనా, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఓకే. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను 8 PM మనకు ఉంటుందని. కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్, మనం ఖర్చు చేసే ప్రతిసారి కూడా కృతజ్ఞతతో ఉండాలి. రాయండి. డబ్బును ఖర్చు చేసే ప్రతిసారి కృతజ్ఞతతో ఉండాలి. ఈ కృతజ్ఞతతో ఉన్నప్పుడు డబ్బును వృధా ఖర్చు చేయం. నెక్స్ట్ పాయింట్ రాయండి. డబ్బు ఖర్చు చేసే ప్రతిసారి కృతజ్ఞతతో ఉండాలి. సో మీరు ఎప్పుడు డబ్బును ఖర్చు చేసినా కూడా దానిని ఆనందంగా ఫీల్ అవ్వండి, ఆనందంగా అనుభవించండి మనీని ఖర్చు చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనకు బాగా నచ్చింది తీసుకుంటాము, వెంటనే బా ఇంతనా, ఎక్కడో లోపల భారం ఉంటుంది, ఇంతనా దీనికి. ఆ ఫీల్ తీసేయండి. మీరు ఎంత ఖర్చు చేసినా కూడా దాన్ని కంప్లీట్గా ఆస్వాదించండి. ఓకేనా? దీనికి 1,00,000 అనుకుంటాం. దీనికి లక్షలా, దీనికి 2 లక్షలా, ఈ ఫీల్ని తీసేయాలి మీరు ఏదైనా కొంటే, ఖర్చు చేస్తే. ఓకేనా? ఆ ఫీల్ తొలగించాలి. మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్ మొత్తంలో గుర్తుంచుకోవాల్సిన ఒక మాట చెప్తాను, రాసుకోండి. మీ జీవితం మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, గుర్తు తెచ్చుకోవాల్సిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకునే మాట ఏంటి అంటే, నాకు డబ్బు అనే దానికి పరిమితి లేదు. రాయండి. నాకు డబ్బు అనే దానికి పరిమితి లేదు. ఇదే భావనతో ఉండాలి ఎప్పుడు. ఇదే ఫ్రీక్వెన్సీతో ఉండాలి. మనీ అనే దానికి పరిమితి లేదు, లిమిట్ లేదు. ఇప్పుడు మీరు పెట్టారు కదా 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. మనం ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నామంటే, మనీకి నాకు లిమిట్ లేదు. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండండి ఎప్పుడు కూడా. రాసుకోండి. డబ్బుకు పరిమితి లేదు నా దగ్గర. ఎందుకంటే మీరందరూ కూడా భగవంతుని యొక్క పిల్లలు. రాశారా? డబ్బు పరిమితి లేదు నా దగ్గర అనేది. ఓకే. ఎస్. నెక్స్ట్. సో పరిమితి లేదు, ఈ ఫీలింగ్ మనకు ఎలా వస్తుంది? ఈ ఫీలింగ్ ఎలా మనం దీన్ని కంటిన్యూ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి వారం పూజ గది కోసమో లేదంటే పూజ కోసమో పూలు కొంటారు అనుకుందాం. కొంటారా? పూలు తీసుకుంటారా? ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే, ఎవ్రీ 3 డేస్కి తీసుకుంటాం కదా. ఈ పూలు కొన్న ప్రతిసారి అక్కడ బేరం ఆడకండి.
పూలు కొన్న ప్రతిసారి బేరం ఆడకండి. వాళ్ళు 40 రూపాయలు చెప్తే మీరు 4 రూపాయలకు అడగకండి. సో ఇప్పుడు మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి? డబ్బు పరిమితి లేదు నా దగ్గర అన్నప్పుడు 40 రూపీస్ అన్నారా, అంటే ఏదో ఒక దాని దగ్గర మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. సో నేను 10 డేస్లో, ఫస్ట్ 10 డేస్లో ఫస్ట్ 1 lakh రూపీస్ అని చెప్పి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఈరోజు ఒక మేడం గారు మెసేజ్ కూడా చేయడం జరిగింది. 85,000 రూపీస్ వచ్చాయి సార్ మీరు చెప్పిన మెథడ్ వల్ల అని. సో అలా నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాక్టీసెస్ అన్నీ కూడా మీ మనీ సైకిల్ని మారుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు పూలు కొనే దగ్గర అక్కడ ఏం చేయాలి? బేరం ఆడడం మానేయాలి. మానేస్తారా? మానేస్తారా? డబ్బు అనే పరిమితి లేదు నాకు అనుకున్న వాళ్ళు, ఆ ఫ్రీక్వెన్సీకి మారాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంటి ముందుకు తోటకూర అమ్మడానికి వచ్చిన ఆ వ్యక్తి దగ్గర బేరం ఆడతా. అదే సూపర్ మార్కెట్లో అదే తోటకూరని ఈమె 10 రూపాయలు చెప్తే అక్కడ 100 రూపాయలు పెడితే కొనుక్కొచ్చుకుంటారు. అవునా కదా? 10 రూపాయలు అన్న ఆవిడ దగ్గర 5 రూపాయలకు రాదా అని అడుగుతాం. ఇది ఎలాంటి ఫ్రీక్వెన్సీ? ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్, మీకు నచ్చిన మంచి కాఫీ, మంచి టీ ఒక రెస్టారెంట్లోనే ఎక్కడో దొరికింది. మనసులో నొప్పి అనే భావన లేకుండా వెళ్ళి తాగినండి. వీక్లీ వన్స్ చేయండి. పెయిన్ లేకుండా కాఫీ డేకి వెళ్ళండి ఒకసారి. బయట మనకు 10 రూపాయలకు దొరికే కాఫీ అక్కడ 350 రూపాయల నుంచి 1050 దాకా ఉంటుంది కప్ ఆఫ్ కాఫీ. అబ్బా, 1000 రూపాయలు ఈ కాఫీకి అనే ఫీల్ వచ్చిందంటే మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి రానట్టే. ఇంకా నేను డైలీ చేయమని చెప్పట్లేదు, వీక్లీ వన్స్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా? చేస్తారా ఇది? ఎస్. సో మీకు ఇష్టమైన ఫ్రూట్ కానీ, ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ, ఆర్గానిక్ సంబంధించిన ఇంకేవైనా కానీ ఇలా వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్. ఓకేనా? ఓన్లీ ఇవే, ఇంకే వేరే కాదు. ఓకే. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా మన ఫ్రీక్వెన్సీని మారుస్తాం. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. డబ్బుకి చెప్పే కృతజ్ఞత మాటలు అని రాయండి. డబ్బుకి చెప్పే కృతజ్ఞత మాటలు. మనీకి చెప్పే కృతజ్ఞత మాటలు. సో మీకు, నాకు తెలిసిన ఒక మేడం గారు ఉన్నారు. రోజుకు 1 రూపాయి అయినా దొరుకుద్ది. రోజుకు 1 రూపాయి అయినా దొరుకుతుంది ఆమెకి. సో అలా మీకు డబ్బు వచ్చిన ప్రతిసారి మీరు ఏమని చెప్పాలంటే, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ రాసుకోండి. డబ్బు దొరికినప్పుడల్లా ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ మనీ, నీవు మరింతగా నా జీవితంలోకి ప్రవహించు. థ్యాంక్ యూ మనీ, నీవు మరింతగా నా జీవితంలోకి ప్రవహించు. రూపాయి దొరికిన, ఆటాన దొరికిన, ఇప్పుడు ఆటానాలు అంటే చెల్లట్లేదులేండి, 100 రూపాయలు దొరికిన, 10,000 దొరికిన అంటే ఏంటి? ఒకవేళ మీకు క్రెడిట్ అయినా, మీకు రావాల్సినవి వచ్చినా, ఎలా వచ్చినా, మీకేమైనా ఆర్డర్ రూపంలో వచ్చినా, మీ బిజినెస్లో డబ్బు మీ అకౌంట్కు క్రెడిట్ అయింది అంటే, మీ చేతిలోకి వచ్చింది అంటే వెంటనే ఆ మనీని చూస్తూ థ్యాంక్ యూ మనీ, నువ్వు మరింతగా ప్రవహించు నా జీవితంలోకి, వెల్కమ్ చేయాలి మనం. వెల్కమ్ చేయాలి. ఓకేనా? సో ఇది. నెక్స్ట్, డబ్బు ఖర్చు చేసినప్పుడు, మనీ ఖర్చు చేసినప్పుడు ఏం చెప్పాలి? ఏడవద్దు. డబ్బు ఖర్చు చేసినప్పుడు బాధపడద్దు. లోపల హార్ట్ బీట్ పెరగద్దు. ఓకేనా? ఉమ్. సో అప్పుడు ఏం చేయాలి? డబ్బుని మనం ఇస్తున్నప్పుడు చెప్పాల్సిన మాట రాసుకోండి. ఇది ఆనందంతో విడిచిపెడుతున్నాను. ఇది ఆనందంతో విడిచిపెడుతున్నాను. నాకు తిరిగి మరింతగా వస్తుంది. ఇది ఆనందంతో విడిచిపెడుతున్నాను. నాకు తిరిగి మరింతగా వస్తుంది. రిటర్న్ వస్తుంది, ఇంకా రెట్టింపై వస్తుంది అనే ఫ్రీక్వెన్సీలో ఉండాలి. రెట్టింపై వస్తుంది అనే ఫ్రీక్వెన్సీలో ఉండండి. ఈరోజు 199 రూపీస్ పే చేసి ఈ క్లాస్కి వచ్చారు. రెట్టింపు కాదు, ఇంటూ 1000 టైమ్స్ వేసుకున్నా కూడా సరిపోని సంపద వస్తుంది మీకు.
ఓకేనా? ఎస్. అంటే డబ్బు అనేది మీ శక్తికి మిర్రర్ లాంటిది. మనీ మీ ఎనర్జీకి మిర్రర్ లాంటిది. రాసుకోండి. మనీ అనేది మీ ఎనర్జీకి మిర్రర్ లాంటిది. మీ శక్తి ఎంత ఉంటే మీ డబ్బు అంత ఉంటుంది. సో కాబట్టి మీ ఎనర్జీ మారాలి అంటే మీ ఫ్రీక్వెన్సీ మారాలి. మీ ఫ్రీక్వెన్సీ మారితే మీ జీవితం మారుతుంది. ఎనర్జీ మారాలంటే ఫ్రీక్వెన్సీ మారాలి. ఫ్రీక్వెన్సీ మారితే జీవితం మారుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీలను మారుస్తాం. ఫ్రీక్వెన్సీని చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏం చేంజ్ చేద్దామంటే రాసుకోండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యువర్ ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ మనం చేంజ్ చేసేది ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్క దాన్ని మనం మార్చబోతున్నాం. ఒక్కొక్క దాన్ని. సో ఇందులో ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీలో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ రోజంతా మీరు నాకు డబ్బు వస్తుంది, మనీ రావాలి, మనీ ప్లీజ్ కమ్ టు మీ, ఇలా మీరు అఫర్మేషన్స్ ఎన్నో చేయవచ్చు. విజన్ బోర్డ్స్ రాసుకోవచ్చు. ఆల్రెడీ విజన్ బోర్డ్స్ చేశారు ఎవరైనా? నేను చెప్పాను. గుడ్ స్టూడెంట్స్. విజన్ బోర్డ్స్ చేసిన మీరు సక్సెస్ని ఇంకా చూడలేకపోతున్నారు, డబ్బు ఇంకా రావట్లేదు, మనీ ఫ్రీక్వెన్సీలో మనం చేంజ్ చేయలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి అంటే మీ యొక్క నర్వస్ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. జాగ్రత్త వినండి. మీ యొక్క నాడీ వ్యవస్థ, మీ నర్వస్ సిస్టమ్ దానిని ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే చిన్నప్పుడు మీరు ఏదైతే మీ యొక్క సోల్ విన్నదో ఆ సోల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో ఇంకొకటి మీరు గమనించాలి. ఈ బ్లాక్ యూనివర్స్లో ఈ ప్రపంచంలో మీరు ఇప్పుడు మీ యొక్క వయసు 30, 40, 50, 20, 10, 15 సేమ్ ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది. ఈ ప్యారలల్ యూనివర్స్లో మీరు ఇంకొక దగ్గర మీ ఏజ్ తక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని కూడా మీరు ఇక్కడ మోస్తారు. సో మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఫస్ట్ చెక్ చేద్దాం. మనం ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీ ఎప్పటిది పనిచేస్తుందంటే మీరు పుట్టిన నాటి నుండి 7 సంవత్సరాల లోపు. ఎప్పటి నుండి? మీరు పుట్టిన నాటి నుండి 7 ఇయర్స్ లోపు మీరు ఏదైతే విన్నారో, అప్పుడు మీరు ఏదైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడారో, మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉందో అప్పటి రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది మీ యొక్క నర్వస్ సిస్టమ్. అప్పటి రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం మార్చాలి. వాటిని బ్రెయిన్ టీటా స్టేట్లో సేవ్ చేసుకుంటుంది. రాసుకోండి. టీటా స్టేటస్లో సేవ్ చేస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలని టీటా స్టేటస్లో సేవ్ చేస్తుంది బ్రెయిన్. అప్పుడు చిన్నప్పుడు జరిగిన ప్రతి సంఘటన, భయం, అప్పుడు విన్న మాట, అప్పుడు చిన్నప్పుడు మనల్ని తిరస్కారం చేసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా స్టోర్ అయి ఉంటాయి 0 to 7 ఇయర్స్ మధ్యలో. ఓకేనా? సో ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీ మనసు పెద్దగా అయింది. మీ మనసు ఇప్పటి పరిస్థితులను అర్థం చేసుకున్నా, అప్పుడు జరిగింది అదేదో అయిపోయిందిలే అని చెప్పి ఇప్పటి పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నా, మీ లోపల ఉన్న మీ యొక్క లోపల దాగి ఉన్న మీ చిన్నారి మనసు అప్పటి సబ్ కాన్షియస్ మైండ్కి తాలూకు వివరాలు దానిని యాక్సెప్ట్ చేయదు. లోపల ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. సో ఈ విషయాన్ని ఈరోజు మనం మార్చబోతున్నాం. అందులో ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయో నేను చెప్తాను, చూడండి. మీ ఇన్నర్ చైల్డ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్, మీరు చిన్నప్పుడు గనక మీ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు దీంతో బ్యారేజ్ వేస్తారు. మీలో ఎవరికైనా ప్రజెంట్ నేను సేఫ్గా లేను, మనీ విషయంలో నేను ప్రమాదపు అంచులో ఉన్నాను అని ఎవరికైనా అనిపిస్తుందా? మనీ విషయంలో ఎవరైనా ఉన్నారా? సో నాకు ఎస్, జెన్యున్గా చెప్పండి. మనీ విషయంలో ప్రమాదపు అంచులో ఉన్నాను, నేను సేఫ్టీగా లేను అని మీరు అనుకుంటే, సో మీ ఇన్నర్ చైల్డ్ ఎలా ఉందో చెప్తాను, చూడండి. సో మీ ఇన్నర్ చైల్డ్ అంటే మీరు 0 to 7 ఆ ఏజ్ మధ్యలో మీ యొక్క పరిస్థితులు ఎలా ఉండేది అంటే, మీ యొక్క బాల్యం
అస్థిరమైన బాల్యంలో ఉన్నారు. మీరు గుర్తు తెచ్చుకోండి మీ చైల్డ్హుడ్ డేస్. అస్థిరమైన బాల్యంలో ఉన్నారు అంటే బాధ్యత లేకుండా కొన్ని సందర్భాలలో మనీ విషయంలో అండ్ పేరెంట్స్ విషయంలో వదిలివేయబడ్డారు. సో అందుకనే ఇప్పుడు మీరు ఏం క్యారీ చేస్తున్నారంటే ఎప్పుడు కూడా టెన్షన్ టెన్షన్ ఉంటుంది, గందరగోళం, మనుషులను నమ్మలేని పరిస్థితి ఉన్నాయా లేదా? ఇప్పుడు ఎవరైతే నాకు తంబిచ్చారో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? ఎస్. సో దాన్ని మార్చాలి మనం. అంటే అక్కడికి ఆ చిన్నప్పటి మిమ్మల్ని మీరు మార్చాలి. అక్కడ మారిస్తే ఇక్కడ మారుతుంది. దాన్ని ఈరోజు మారుస్తాం. నెక్స్ట్, సెకండ్ది, ప్రస్తుతం ఉన్న ఖర్చులకి ఇప్పుడు సంపాదించబోయే డబ్బుకి 10 లక్షల రూపాయలు నెలకు అన్నాను. ఈ 10 లక్షల రూపాయలకి నా కెపాసిటీ సరిపోదు. ఈ ఫీలింగ్లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎట్ ద రైట్ నౌ 10 lakhs రూపీస్ సంపాదించడానికి నా కెపాసిటీ సరిపోదు. ఈ ఫీలింగ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? జెన్యున్గా చెప్పండి. ఎస్. కెపాసిటీ సరిపోదు అంటే సో అప్పుడు ఏంటి? మీరు చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు కండిషన్స్లో పెరిగారు. కండిషన్డ్ లవ్. తల్లిదండ్రులు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, అక్కడ మాట్లాడకూడదు, ఇది ఆడకూడదు, ఇలాంటి కండిషన్డ్ లవ్. ఏది చేసినా కూడా ఇలానా చేసేది, అలానా చేసేది, విమర్శలు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోతారంటే ఓవర్ రియాక్షన్స్, ఏది కూడా పర్ఫెక్షనిజం కావాలి అంటారు. ఎస్ ఆర్ నో? పర్ఫెక్షనిజం కావాలి అనుకుంటారు చిన్నప్పుడు. అప్పటి మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఇది. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కూడా ఎలా ఉంటుందంటే మీ వాల్యూను తగ్గించేలాగానే జరుగుతూ ఉంటుంది లైఫ్లో. మీ వాల్యూను తగ్గించేలాగానే వెళ్తూ ఉంటుంది. సో ఇది మీరు చిన్నప్పుడు అనుభవించిన 0 to 7 ఏజ్లో మీరు అనుభవించిన వాటి తాలూకు విషయాలు. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్. సో ఇక్కడ ఇప్పుడు మీరున్న వాళ్ళలో మీరు ఇంకొక ఫీలింగ్ చెప్పండి నాకు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నారా? నాకు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఎవరు లేరా? ఎస్. సో ఎస్, నేను ఎక్కువగా ఉన్నాను, సరిపోయింది నాకు, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు సో ఏం జరుగుతుందంటే సో వాళ్ళకి చిన్న ఇన్నర్ చైల్డ్లో 0 to 7 ఆ ఏజ్ మధ్యలో జరిగేది ఏంటంటే అప్పటి మీ ఎక్స్ప్రెషన్స్ని బయటికి చెప్పడానికి మీకు అప్పుడు అవకాశం ఇవ్వలేదు మీ పేరెంట్స్. 0 to 7 ఎస్ఆర్ నో సార్ వెంకటేశం గారు? అంతేనా? ఆ. సో మీ ఎక్స్పీరియన్స్ని బయటికి చెప్పడానికి నోర్మి, నీకు ఇప్పుడు అర్థం కాదు పో. ఆ, చిన్నప్పుడు అప్పుడు 0 to 7 అంటే దీన్ని బట్టి మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? సో అలా. సో అప్పుడు ఏమైపోతుంది? అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా కూడా తక్కువ తక్కువగా ఉంచడం, ఎక్కువ దాచుకోవడానికి ప్రయత్నించడం, ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. నేను చెప్పేటి అని వాస్తవాలా కాదా? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మీరే చెప్పండి. ఎస్ ఆర్ నో? సో అలా. సో అప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దాస్తూ ఉంటారు. దాచడం అనేది అలవాటుగా మారుతుంది. నెక్స్ట్. సార్, ఈ మనుషులతో ప్రేమ కలిగి ఉండడం డేంజర్ సార్. మనిషి అనే వానితో మనం సావాసం చేయలేము. ఈ ఫీలింగ్లో ఎవరున్నారు? ప్రేమ అనేది ప్రమాదం మనిషితో. ఉన్నారు కదా? ఎస్. సో ఇప్పుడు వీళ్ళ చిన్నప్పుడు జరిగేది ఏంటంటే నిర్లక్ష్యం, మోసం అప్పుడే జరుగుతుంది వాళ్ళకి. నిర్లక్ష్యం, మోసం. సో అప్పుడు ఏమవుతుంది? సో వాళ్ళు ఎమోషనల్గా కొన్ని కొన్ని రిలేషన్స్కి దూరం అవుతూ ఉంటారు. ఎమోషనల్గా రిలేషన్స్కి దూరంగా ఉంటారు. ఎస్ అన్నో? సో ఇది జరుగుతుంది, నేను చెప్పేదంతా వాస్తవమే. నెక్స్ట్, లాస్ట్ వన్, లాస్ట్ది. ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే
ప్రేమ అయినా ఏదైనా డబ్బు అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారా? పర్ఫెక్షనిజం ఉన్నారా? ఎస్. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే చిన్నప్పుడు ఏ తప్పు చేసినా శిక్ష పడ్డది వాళ్ళకి. అమ్మ నాన్న చేతిలో, టీచర్స్ చేతిలో, ఫ్రెండ్స్ చేతిలో ఏ తప్పు చేసినా ఇమీడియట్లీ శిక్ష పడడం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, సో రెస్ట్లెస్గా ఉంటారు. రెస్ట్లెస్గా విశ్రాంతి ఉండదు. పరుగో పరుగు, పరిగెత్తడమే ఇక. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎప్పుడు కూడా సరిపోని పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇన్ని ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ ఎక్కడి నుండి వస్తున్నాయి? చిన్నప్పుడు ఎప్పుడు 0 to 7 ఎక్కడి నుండి వస్తున్నాయి? 0 to 7 అప్పటి ఫ్రీక్వెన్సీని మనం ఇప్పుడు ఎలా మార్చాలో చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మార్చబోతున్నాం మనం. ఒకసారి అప్లాస్, గ్రాండ్ అప్లాస్. మార్చబోతున్నాం అప్పటి ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మార్చబోతున్నాం. ఎస్. ఆల్వేస్ ఐఎమ్ సేఫ్ అనుకోండి. ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ విత్ యూనివర్స్. ఈ పదం మిమ్మల్ని ఎంత పాజిటివ్గా చేస్తుంది అంటే చాలా పాజిటివ్గా చేస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీ లోపలి చిన్నారిని రీపేరెంటింగ్ చేయాలి మనం, రాసుకోండి. నా లోపలి చిన్నారిని రీపేరెంటింగ్ చేయాలి. సో మీ మీ యొక్క చిన్నారిని రీపేరెంటింగ్ చేయాలి అంటే ఒకసారి మీ దగ్గర ఉన్న పెన్నుని ఇలా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసేయండి. ప్రశాంతంగా కూర్చోండి. కూల్గా కూర్చోండి. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. సో మీ మీ చేతులు ఇలా, మీ వేళ్ళల్లో వేళ్ళు ఇలా పెట్టి క్లోజ్ చేసి ప్రశాంతంగా కూర్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు మూయండి. స్లోగా స్లోగా కళ్ళు మూయండి. నన్ను మాత్రమే వినండి. వేరే ఏ డిస్టర్బెన్స్ జరగనివ్వకండి. ఈ రోజుతో అయిపోతుంది. మీ ఇన్నర్ చైల్డ్ క్లియర్ అయిపోతుంది. దాన్ని రోజుల తరబడి మీరు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో అయిపోతుంది. సో ప్రశాంతంగా ఉండండి. ఎవ్వరూ కదలకూడదు. కదలొద్దు. జస్ట్ ఒక 5 minutes కదలొద్దు. మీ శ్వాసని మాత్రమే, మీ శ్వాస మీకు తెలియాలి. మీ శ్వాసని మాత్రమే గమనించండి. ఎవరు కదలొద్దు. క్లోజ్ యువర్ ఐస్. నేను 10 లెక్క పెడతాను. ఆ లోపు మీరు సిట్ రైట్ అయిపోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి మీ మనసు లోపల మీరు ఒక 7 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారో ఒకసారి ఊహించండి. మీ వయసును వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ని మీరు రీపేరెంటింగ్ చేస్తున్నారు. కాబట్టి మీ చిన్ననాటి మీ యొక్క జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ చిన్నప్పటి మీ శరీరాన్ని, మీ ఫేస్ని, మీ పరిస్థితిని, మీరు అప్పుడు వేసుకున్న బట్టల్ని, మీకు అప్పుడు గుర్తున్న వాసనల్ని, ఇవన్నీ నెమ్మదిగా గుర్తు తెచ్చుకోండి. నెమ్మదిగా, టెన్షన్ ఏం లేదు. స్లోగా వెనక్కి వెళ్ళండి. మీరు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకోండి. మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి. చిన్నప్పుడు మీరు ఎలాంటి బాడీతో ఉన్నారు, మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి. ఎలా ఉన్నారు మీ చిన్నప్పటి మీరు? చూసుకున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్. సూపర్. సో ఇప్పుడు, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది, సో ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే, పాపం మీ పక్కన మీ ఎదురుగా మీ వ్యాలెట్ ఎదురు చూస్తుంది. ఉన్నదంతా తీసేశారు. వాట్ ఈస్ మై సిచ్యువేషన్ కదా? ఇప్పుడు మనం ఆ వ్యాలెట్ని ఫుల్ఫిల్ చేద్దాం. తీసేశారా? అందులో ఉన్న రసీదులు, బిల్లులు, ఉమ్, అందులో ఉన్న గులాబీ రేకులు, చాక్లెట్ కవర్లు అన్ని తీసేశారా? ఎస్. అందులో ఉన్న విజిటింగ్ కార్డ్స్ అవన్నీ తీసేశారు కదా? ఎస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న కరెన్సీని
మీ దగ్గర ఉన్న కరెన్సీని స్ట్రేట్గా పెట్టండి అందులో. ఆ, కరెన్సీని స్ట్రేట్గా పెట్టండి. ఫస్ట్ కరెన్సీని పెట్టండి. గౌరవంగా ట్రీట్ చేయాలి. మీరు ఎప్పుడు కరెన్సీని గౌరవంగా ట్రీట్ చేయాలి. వ్యాలెట్లో పెట్టేటప్పుడు, మనీ పర్సులో పెట్టేటప్పుడు రెస్పెక్ట్. ఎలా పడితే అలా అందులో కుక్కకూడదు. ఓకేనా? మనీ వ్యాలెట్లో ఊపిరాడకుండా పెట్టకూడదు. రెస్పెక్టెడ్గా పెట్టండి మనీని. ఎంత ఉంటే అంత. 10 లక్షలు ఉంటే 10 లక్షలు, 50 లక్షలు ఉంటే 50 లక్షలు, ఎంత ఉంటే అంత. అలా స్ట్రేట్గా గౌరవంగా పెట్టాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా గౌరవంగా మనీని అందులో పడేయకూడదు. ఇలా గౌరవంగా పెట్టాలి. చూడండి, నా వ్యాలెట్లోకి వెళ్ళి తీసింది ఎంత స్ట్రైట్గా ఉందో. సో అట్లా అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా స్ట్రైట్గా. నెక్స్ట్, ఈ మీ కరెన్సీలో నుండి ఒక అలవెన్స్ నోట్ తీయండి. 100 రూపీస్ నోట్ చెప్పాను కదా, ఆ 100 రూపీస్ నోట్ అలవెన్స్ నోట్. ఇలా అలవెన్స్ నోట్, ఒక 100 రూపీస్ నోట్ తీయండి. 100 ఉంటే 100, 500 ఉంటే 500, 250 రూపీస్ నోట్ ఉన్నా 250 రూపీస్ నోట్ ఉందా? లేదు కదా? ఓకే, ఏది ఉంటే అది. సో నోట్ పైన ఏది రాయకూడదు. నోట్ పైన రాయకూడదు. ఆర్బీఐ గైడ్ లైన్సెస్ ప్రకారం నోట్ పైన పెన్నుతో రాయకూడదు. అవునా? మనం రెస్పెక్ట్ చేయాలి. స్పిరిచువల్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి. ఫిజికల్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే. ఆ, ఈ నోట్ ఏంటి? మీకు అలవెన్స్ నోట్ ఫిక్స్ చేయండి. మీ స్థాయికి అనుగుణంగా 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 50 ఉంటే 50, 100 ఉంటే 100, 500 ఉంటే 500. ఇప్పుడు అదే కదా పెద్ద నోట్ మనకి 500. ఓకే, అలవెన్స్ నోట్ ఇది. సో ఆ నోటును చూస్తూ చెప్పండి ఇప్పుడు. ఆ నోటును చూస్తూ చెప్పండి: డబ్బు నాకు సులభంగా వస్తుంది. నిన్ను నేను నిలుపుకోగలను. మనీతో చెప్పండి: డబ్బు నాకు సులభంగా వస్తుంది, నిన్ను నేను నిలుపుకోగలను, కాపాడుకుంటాను అని చెప్పండి. ఇప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్తో ఎలాగైతే చెప్పారో మనీతో అలా చెప్పాలి. డబ్బు నాకు సులభంగా వస్తుంది, నిన్ను నేను నిలుపుకోగలను. ఎస్, నువ్వు ధైర్యంగా రావచ్చు నా దగ్గరికి అన్నట్టు. ధైర్యంగా రావచ్చు. మనీకి చెప్పండి. ఈ నోటిని ఎప్పుడు ఖర్చు చేయొద్దు. ఈ నోటిని. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి అవసరం అయితే. దాన్ని అలా వ్యాలెట్లో పెట్టి డైలీ చెప్పండి ఇది. డైలీ ఆ నోటుతో డైలీ చెప్పండి. ఇదే నోటు, మళ్ళీ దీన్ని చేంజ్ చేయొద్దు. ఓకేనా? ఇదే నోటుతో చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మన మైండ్ ఏం తీసుకుందంటే మనీ సేఫ్ అనేది తీసుకుంటుంది. మన మైండ్ మనీ సేఫ్. సో మనకి లేమి భావన వెళ్ళిపోయి డబ్బు విషయంలో ఒక ధైర్యం పెరుగుతుంది అన్నమాట. సో ఈ నోట్ మార్చదు. ఇది ఎప్పటి నుండో ఉంది నా దగ్గర, ఈ 100 నోట్. సో అలా మీరు ఇప్పుడు ఏదైతే నోటుని అలవెన్స్ నోట్గా తీశారో దానితో రోజు మాట్లాడాలి మీరు. ఒక్క నోట్ సరిపోతుంది, ఒక్క కరెన్సీ. ఓకేనా? అది. సో ఇప్పుడు మనీ వ్యాలెట్లో మనీ మాత్రమే ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ క్లాసెస్లలో నేను ఏదైనా రిచువల్ చెప్పి ఏదైనా ఉంచమంటే అది ఉంచేయండి. ప్రజెంట్ అయితే మనీనే ఉంచండి. ఇంకా దానికి రిలేటెడ్ మీరు ఏదైనా ప్రీవియస్ రిచువల్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టండి. నో ఇష్యూ. ప్రీవియస్ రిచువల్స్ ఏమైనా ఉంటే అందులో ఉంచండి. ఓకేనా? ప్రశాంతంగా సర్దుకోండి. ఒక 1 మినిట్ టైం ఇస్తా వ్యాలెట్ని. బిల్స్ వద్దు. పే చేసిన బిల్స్ ఉండకూడదు వ్యాలెట్లో. విజిటింగ్ కార్డ్స్ ఉండకూడదు. విజిటింగ్ కార్డ్స్కి వేరే ఒకటి వాడండి. ఓకేనా? ఓకే, సర్దుకున్నారా? ఆల్రెడీ 9 అవుతుంది, ఇంకా చాలా ఉంది మనకి ఫ్రీక్వెన్సీని మార్చడానికి. ఉమ్. ఏం కాదా? ఇంకో 1 అవర్ అయినా ఏం కాదా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఏం కాదంటే అన్ని విషయాలు చెప్తాను, లేదంటే కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అన్ని విషయాలు చెప్తాను. ఓకే, సూపర్ రవికిరణ్ గారు. ఎస్, కాంతారావు కనకరాజు గారు. ఎస్, ఓకే, వెళ్దాం నెక్స్ట్ పాయింట్కి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం.
రాసుకోండి. మనీ కార్నర్ యాక్టివేషన్. మీరు నో అన్నా ఎస్ అన్నా నేను చెప్పే క్లోజ్ చేస్తా ఈ జూమ్ మీటింగ్. మీరు నో అన్నా ఎస్ అన్నా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. మహేష్ బాబు లాగా. వన్స్ నేను మైండ్లో ఫిక్స్ అయ్యానంటే ఎవరు చెప్పినా వినరు. నెక్స్ట్ రాసుకోండి, మనీ కార్నర్ యాక్టివేషన్. ఇది మీరు ఇంట్లో చేయాలి, లేదా మీరు ఆఫీస్ ఉంటే ఆఫీస్లో చేయాలి. సో ఇది ఏం చేయాలంటే మీ ఇంట్లో, మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఒక కార్నర్, ఏదైనా ఒక మూలని మనీ కార్నర్గా రెడీ చేయండి. మనీ కార్నర్ ఏదైనా ఒక మూలని, ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ, నాలుగు మూలల్లో ఏదో ఒక మూలని మనీ కార్నర్ రాసుకోండి. ఇప్పుడు క్లాస్ అయిపోయినాక చేతురు కానీ మనీ కార్నర్గా డిసైడ్ చేసుకోండి. ఏదో ఒక మూలని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మనీ కార్నర్. సో దీనిని వెల్త్ కార్నర్ అంటాం మనం. వెల్త్ కార్నర్ ఇది చాలా పవర్ఫుల్ మెథడ్. వెల్త్ కార్నర్ అంటాం. ఇంట్లో మూల. ఇదేం చేస్తుందంటే వెల్త్ యాంకర్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేయబోయేది లాక్ వస్తుంది. యాంకర్గా, వెల్త్ యాంకర్గా పనిచేస్తుంది. మన ఇంటెన్షన్ పెరుగుతుంది. వాయువు ఏమైనా పర్లేదు, అన్ని దిక్కులు మన, ఏ దిక్కు నుండి డబ్బు వచ్చినా అద్దంటావా? అన్ని దిక్కుల నుండి రావాలి డబ్బులు మనకి. 8 దిక్కులు ఉన్న 8 దిక్కుల నుంచి రావాలి డబ్బు. ఎస్ ఆర్ నో? అలా మీరు విరివిగా సంపాదిస్తే మీరు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. అలా అలా రెడీ అవ్వాలి మనం. ఓకేనా? సో ఇప్పుడు మనీ కార్నర్ అనుకున్నారా? ఏదో ఒక కార్నర్ చూశారు కదా ఇప్పుడు మీ దాంట్లో, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. సో ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ మొత్తం క్లీన్ చేయాలి. ఎలాంటి క్లటర్ లేకుండా, చెత్త లేకుండా, ఏమీ లేకుండా క్లీన్ చేయాలి ఆ మూలని. అవసరమైతే కొన్ని వాటర్ ఇలా చల్లి క్లీన్ చేయాలి. ఓకేనా? రాసుకోండి, క్లీన్ చేయాలి. ఎలాంటి క్లటర్ లేకుండా క్లీన్ చేయాలి ఆ మూలని, కింద పైన. మళ్ళీ పైన బూజుండి కింద క్లీన్ చేయడం కాదు, ఆ మూల అంతా క్లీన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక గ్రీన్ ప్లాంట్ తీసుకోండి. ఒక గ్రీన్ ప్లాంట్ ఆ మూలలో, ఒక గ్రీన్ ప్లాంట్, ఇలాంటిది ఒక గ్రీన్ ప్లాంట్, ఇలాంటిది ఒక గ్రీన్ ప్లాంట్ తెచ్చుకోండి రేపు. ఓకేనా? ఇంట్లో పెరిగేది, ఇంట్లో పెరిగేటివి ఉంటాయి కదా కొన్ని, గ్రీన్ ప్లాంట్ తీసుకొచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ గ్రీన్ ప్లాంట్ పక్కన ఒక కాయిన్ బౌల్ పెట్టండి. అంటే ఒక గాజు బౌల్ పెట్టండి. రాసుకోండి. ఆ బౌల్ గోల్డ్ కలర్లో ఉంటే బెస్ట్. ఎల్లో ఆర్ గోల్డ్ కలర్. అమెజాన్లో దొరుకుద్ది. ఇప్పుడు బ్లింకిట్లో పెట్టినా మీకు 5-10 మినిట్లో వచ్చేస్తుంది. బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇన్స్టా మార్కెట్ కానీ ఉన్నాయి కదా ఇవన్నీ. ఎస్. సో అందులో ఏం చేస్తారంటే ఆ బౌల్లో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఆ బౌల్లో నింపేసేయండి. 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్స్, ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని నింపేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త మరి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బందిపోటు దొంగలు అవుతారు ఆ కాయిన్ బాక్స్ చూస్తే. అవునా కాదా? వాళ్ళు మామూలు ఉండేది వాళ్ళు. ఉమ్. సో ఒక మనీ ప్లాంట్ అండ్ ఈ మనీ కాయిన్స్ బౌల్. సో మనీ ప్లాంట్ ఏంటి? దానికి మీరు డైలీ వాటర్ పోస్తూ ఆ చెట్టు ఎలాగైతే వికసిస్తుందో, ఎలాగైతే ఆ చెట్టు నెమ్మదిగా ఎదుగుతుందో, ఈ మనీ కూడా ఎదుగుతున్నట్టుగా మీరు ఊహించాలి. ఎవ్రీడే ఆ కార్నర్ని ప్రతిరోజు మీరు శుభ్రం చేయాలి టైం తీసుకొని. ఇది మనీ వెల్త్ యాంకర్గా పనిచేస్తుంది ఆ మూల. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి? రాసుకోండి. అప్పుడు మీరు వాటర్ పోస్తూ చెప్పాల్సిన మాటలు: మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది మీరు చేస్తే జరిగి తీరుతుంది, చెయ్యకపోతే జరగదు. అంతే. నేను ఎన్నో చెప్తాను, మా వాళ్ళు కొన్నే చేస్తారు. నేను ఎన్నో చెప్తాను, మా వాళ్ళు కొన్నే చేస్తారు. అందుకే కొంత డబ్బునే చూస్తారు. ఓకేనా? మళ్ళీ నేను చెప్పేది పెద్ద పెద్ద దూలాలు మోసేదేం కాదు. సింపుల్ సింపుల్గా చెప్తాను. ఆ సార్ అలానే చెప్తానులే అనుకుంటారు. అవునా? ఏం చెప్పాలి అంటే మీరు వాటర్ పోస్తూ అవకాశాలు రాసుకోండి. అవకాశాలు, ఆదాయం, అవకాశాలు, ఆదాయం, కస్టమర్స్. ఆఫీస్లో పెట్టిన వాళ్ళైతే కస్టమర్స్, మీ ఏ బిజినెస్ ఆ బిజినెస్ సంబంధించి.
నా వైపు ఆకర్షితం అవుతున్నారు. నా వైపు ఆకర్షితం అవుతున్నారు. సో ఇలా డైలీ ఒక 30 సెకండ్స్, ఒక 2 మినిట్స్ కేటాయించండి చాలు ఆ కార్నర్కి. ఓకేనా? 2 మినిట్స్ కేటాయించండి. ఇది చేయండి. ఇది చాలా వెల్త్ యాంకర్గా పనిచేస్తుంది. పవర్ఫుల్ మెథడ్ ఇది. పవర్ఫుల్ మెథడ్. ఇంట్లో ఒక మంచి కార్నర్ చూసి పెట్టండి. ఎక్కువ ఎవరు వెళ్ళని కార్నరు అలా. కొంచెం చూడండి.